హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లక్ష్మీ రాజుస్ కిచెన్. ఈరోజు రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ పరాటా అండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. పరాటా చేసుకోవడానికి ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ని కూడా ఈ గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఈవెన్గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండికి పట్టేలాగా బాగా నీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి చూడండి, పిండి చక్కగా నానింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఈ డవ్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని డస్ట్ చేసుకుంటూ ఫ్లాట్గా పరాటాస్ లాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్ పరాటాస్ కొద్దిగా లావుగా ఉంటాయండి. మీకు కావాల్సిన సైజులో మీరు ఈ పరాటాస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే మనం అన్ని పరాటాస్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడైన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పరాటాని ప్లేస్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత పరాటాని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని పరాటాని కుక్ చేసుకోవాలండి. ఈ పరాటాస్ చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచి చేసుకుంటేనే పరాటాస్ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ పరాటాస్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మనము కుక్ చేసుకోవాలండి. చూడండి, పరాటా రెడీ అయిపోయింది. ఇలానే అన్ని పరాటాస్ని కూడా మనము రెడీ చేసుకోవాలి. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చూడండి, వేడి వేడి స్ప్రింగ్ ఆనియన్ పరాటా రెడీ అయిపోయింది. రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్కి కానీ మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే గడ్డ పెరగండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon. And please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.